లక్ష్మీ హృదయ కమలం ముగ్గును ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పూజా రూమ్లో వేసుకునే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన హృదయ కమలం ముగ్గును చూపించబోతున్నాను. ఇలా ముందుగా 11 చుక్కలను పెట్టుకోవాలి. మధ్య చుక్క వదిలేసి ఇలా చుట్టూరా 8 వరుసలు వచ్చే వరకు 5 వచ్చేలా చుక్కలు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇటు 5 పెట్టుకున్నాను. తర్వాత అటు కూడా 5 చుక్కలు పెట్టుకున్నాను. ఇలా చుట్టూరు 8 వస్తాయి. ఈ ముగ్గును పూజా రూమ్లో మాత్రమే వేసుకోవాలి. తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ ముగ్గు వేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గు. మనకు శ్రావణ మాసం రాబోతుంది. శ్రావణ మాసంలో శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గును వేసుకుంటే ఆ అమ్మ అనుగ్రహం మనం పొందవచ్చు. చుక్కలన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో రౌండ్ చేసుకున్నాను. మనకు ఈజీ మెథడ్లో ఇప్పుడు నేను ఈ ముగ్గును చూపించబోతున్నాను. ఈ చుక్కలలో ఏదైనా ఒక చుక్క నుంచి మొదలు పెట్టుకోవచ్చు. మనం ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే 1, 3 కలుపుకోవాలి. తర్వాత 3 నుంచి 5 కలుపుకోవాలి. తర్వాత 2 కలుపుకోవాలి. ఇదే మెథడ్లో చుట్టూరా మనం ఏ విధంగా మొదలు పెట్టుకుంటామో చివరికి అక్కడికే ముగ్గు ఎండింగ్ అవుతుంది. మళ్ళీ రిపీట్గా 1, 5 కలుపుకున్నాము. ఇప్పుడు 1, 3, 5 తర్వాత ఇప్పుడు 2తో కలుపుకున్నాము. తర్వాత 4. ఇలా చుట్టూరు ఈ విధంగానే వస్తుంది ముగ్గు. ఇప్పుడు 5. తర్వాత 2. ఇలా రిపీట్గా మనము ముగ్గు కలుపుకుంటూ రావాలి. ఈ ముగ్గును శ్రావణ మాసంలో శుక్రవారం రోజున శుక్రహోరలో ఉదయం పూట 6 గంటల నుంచి 7 లోపల వేసుకొని మనం అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మన మీద కలుగుతుంది. శుక్రహోరలో ఎందుకంటే శుక్రుడు అమ్మవారికి సోదరుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన ముగ్గును మనం శుక్రహోరలో వేసుకున్నామంటే లక్ష్మీ అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. శుక్రుడికి ఇష్టం కాబట్టి ఆ రోజు అమ్మవారికి కూడా ఎంతో ఇష్టము. ఇలా ముగ్గు చివరికి అయ్యేసరికి మనము ఎక్కడైతే మొదలు పెట్టుకున్నామో అక్కడికే ఎండింగు వస్తుంది. ముగ్గు అక్కడితో పూర్తి అవుతుంది. ఈ ముగ్గు పూజా మందిరంలో వేసుకొని పీఠం వేసుకోవచ్చు. పీఠం పైన కూడా మనము పసుపుతో అలుకొని ఇలా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ హృదయ కమలం ముగ్గును వేసుకొని ముగ్గు పైన కలశం పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ముగ్గు అంతా వేసిన తర్వాత చుట్టూరా ఇలా బంధనం వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. శ్రావణ మాసంలో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం